సో ఏమైనా రిస్క్స్ ఉంటాయి మ్యామ్ ఐవీఎఫ్ చేయడం వల్ల? సో ఐవీఎఫ్ చేయడం వల్ల అంటే నార్మల్గా ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఎవ్రీడే ఇంజెక్షన్స్ అనేది తీసుకుంటారు. దానివల్ల స్మాల్ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం పెద్దగా లేవు. ఓకే. సో ఐవీఎఫ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ. ఇంజెక్షన్స్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నా లేకపోతే ఇంకేమైనా నార్మల్గా దర్ ఎలర్జిక్ టు సంథింగ్ దట్ ఎఫెక్ట్స్. ఐవీఎఫ్ ద్వారా డెలివరీ అవ్వాలనుకుంటారు మ్యామ్. సో వాళ్ళకి నార్మల్ డెలివరీ కన్నా కూడా వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మ్యామ్ వాళ్ళ డెలివరీలో కానీ డెలివరీ టైంలో కానీ? సో ఏమన్నా అదర్ ప్రికాషన్స్ తీసుకోవాలా వాళ్ళు? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు నార్మల్ డెలివరీ దే ఆర్ యాజ్ నార్మల్ యాజ్ అదర్ పేషెంట్స్ వన్స్ దే క్రాస్ 12 weeks అంటే 3వ నెల తర్వాత నార్మల్గా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎంతో వీళ్ళు అంతే. కాకపోతే ఈ ఫస్ట్ 3 months దే నీడ్ స్పెషల్ కేర్. ఓకే. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో ప్లసెంటా అనేది ఫామ్ అయ్యే వరకు అంటే వీళ్ళు యూజువల్లీ మనం వాళ్ళ సైకిల్స్ని మనం మాడిఫై చేసి ప్లాన్ చేస్తాం కాబట్టి న్యాచురల్గా వాళ్ళకి కార్పస్ లూటియం మెనీ టైమ్స్ ఉండదు. సో అందుకని హార్మోన్ సిక్రీషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదంతా మనం సపోర్ట్ చేస్తాం ఫస్ట్ 3 months. సో ప్లసెంటా ఒకసారి ఫామ్ అయిపోయిన తర్వాత ప్లసెంటా సపోర్ట్ చేస్తుంది. సో అప్పటి వరకు దే నీడ్ ప్రాపర్ కేర్ అంటే మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ అవసరం. ఆ తర్వాత దే ఆర్ యాజ్ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో నార్మల్ ప్రెగ్నెంట్కి ఏం కేర్ ఇస్తామో అదే ఇస్తాం. సో డెలివరీకి వచ్చేసరికి నార్మల్ డెలివరీ వీళ్ళలో చేయకూడదు అంటే అలాంటిది ఏం లేదు. నార్మల్లీ దే కెన్ డెలివర్. కాకపోతే బికాస్ దే చాలా ప్రెషియస్గా చాలా ట్రీట్మెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి యాజ్ అ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్ అండ్ యాజ్ అ పేషెంట్ ఇద్దరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో మెనీ అ టైమ్స్ దట్ ల్యాండ్స్ అప్ ఇన్ ఎ సిజేరియన్ సెక్షన్. ఓకే. అంతేకాని నార్మల్ డెలివరీ చేయకూడదు సిజేరియన్ సెక్షన్ చేయాలని ఎక్కడ అదొక మిత్ అలా అనుకుంటారు. సో సిజేరియన్ కి నో. సో ఇలా ఐవీఎఫ్ తీసుకున్న విమెన్ ఉంటారు కదా మ్యామ్ వాళ్ళు సైకలాజికల్గా ఎలా ఉంటారు మ్యామ్? అంటే లైక్ చుట్టూ ఉన్న సొసైటీ ఇది లైక్ ఐవీఎఫ్ బేబీ అంటారేమో, సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారేమో అని ఫస్ట్ ఇది ఉంటుంది కదా మ్యామ్ వాళ్ళకి బయటకి ఎవరికి చెప్పకూడదని. సో అలా ఎలా ఉంటారు మ్యామ్ వాళ్ళు? నార్మల్గా ఐవీఎఫ్ వరకు వచ్చే వాళ్ళది ఆల్రెడీ అండర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా. అంటే చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఉంటారు, చాలా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఉంటారు, ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్గా డ్రెయిన్ అయ్యి ఉంటారు. సో దే నీడ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది కొంచెం లెందీ ప్రాసెస్. అంటే ఇమీడియట్గా మ్యాజిక్లా అయిపోదు. దే నీడ్ లాట్ ఆఫ్ టైమ్, దే నీడ్ మెనీ విజిట్స్ టు ద హాస్పిటల్. సో దానికి తగ్గట్టుగా వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి మనం. సో నువ్వు ఇన్నిసార్లు రావాల్సి వస్తుంది, ఇంత ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంత ఖర్చు అవుతుంది. సో వాళ్ళని మనం ఫైనాన్షియల్గా అదే ఎమోషనల్గా ప్రిపేర్ చేయాలి ఫస్ట్. అండ్ కొంచెం వాళ్ళని ఐవీఎఫ్ బేబీస్ నార్మల్గానే ఉంటారు, దే నీడ్ దట్ కౌన్సిలింగ్. అంటే ఐవీఎఫ్ బేబీస్ ఏమి అబ్నార్మల్గా ఉండరు, దే ఆర్ నాట్ యాజ్ నార్మల్ యాజ్ అదర్ బేబీస్. సో ఆ వర్రీ అవ్వద్దు. అండ్ ట్రీట్మెంట్ టైంలో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా ఈ యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది కొంచెం తగ్గించుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి దే నీడ్ టు డూ లిటిల్ ఎక్సర్సైజ్, లిటిల్ మెడిటేషన్, లిటిల్ అంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎక్కువగా పెంచడానికి ట్రై చేయాలి. యాజ్ అ డాక్టర్ మేము ట్రై చేస్తాం, బట్ యాజ్ అ పేషెంట్ వాళ్ళు కూడా ట్రై చేయాలి. దట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అనమాట, ఎమోషనల్ బ్యాలెన్స్. సో స్పెషల్ కేర్ తీసుకోవాలి కదా మ్యామ్ ఫస్ట్ 3 months వచ్చేసరికి. మనం మన డాక్టర్ సైడ్ నుంచి అన్ని స్పెషల్ కేర్ తీసుకుంటాం మ్యామ్, బట్ పేషెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, హోమ్ కేర్ ఎలా తీసుకోవాలని అవి ఏం చేయాలి మ్యామ్ వాళ్ళు? సో పేషెంట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, మేడం ఫుల్ బెడ్ రెస్ట్లో ఉండాలా? ఓకే. వి సే ఇట్ నో. ఓకే. ఫుల్ బెడ్ రెస్ట్ ఎక్కడ మేము రికమెండ్ చేయము. అండ్ స్టడీస్ కూడా చాలా స్టడీస్ ఏం చెప్తాయంటే ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి. ఓకే. ఎందుకు అంటే గుడ్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, ఎమోషనల్గా నార్మల్గా ఉంటారు. ఎప్పుడైతే అదే కూర్చుని ఒక్కటే బెడ్ మీద వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళలో సక్సెస్ రేట్స్ యాక్చువల్లీ తక్కువ చూసాం. సో అందుకని ఐవీఎఫ్లో కంప్లీట్ బెడ్ రెస్ట్ ఎ బిగ్ నో. సెకండ్ థింగ్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండదు. అదే నేను చెప్పాను కదా పాపాయ పైనాపిల్ వి సే బికాస్ లాట్ ఆఫ్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు ఏమైనా కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి, మీన్స్ ఆస్ దెమ్ టు అవాయిడ్. అదర్వైజ్ అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు. అలా 2 క్వశ్చన్స్ అవే, ఫుడ్ అండ్ బెడ్ రెస్ట్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ కాదు యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, టు టేక్ ఆల్ ద మెడికేషన్స్ వాట్ వి ప్రిస్క్రైబ్ వితౌట్ ఫెయిల్. ఫోర్త్ థింగ్, బీ పాజిటివ్. అండ్ ఫిఫ్త్ ఏంటి, ట్రావెల్ చేయొచ్చా? చాలా డిస్టెన్సెస్ ట్రావెల్ చేయొచ్చా మేడం, నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా, ఇవన్నీ చాలా మంది అడుగుతారు. ఆఫీస్కి డెఫినెట్గా వెళ్ళొచ్చు. అది మీ మైండ్ డీవియేట్ అవుతుంది, అదే పాజిటివ్ వస్తుందా లేదా దాని మీద బ్రెయిన్ ఉండదు. సో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు స్ట్రెన్యూస్ హార్డ్ వర్క్ ఏం చేయరు, రాళ్ళు ఎత్తడం, కొండలు ఎక్కడం ఏం చేయరు కాబట్టి నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. బైక్ మీద ట్రావెల్ చేయొచ్చు, డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. మరీ లాంగ్ టైం ఒకే పొజిషన్లో ఉండకుండా యూ కెన్ ట్రావెల్, ఆఫీస్కి వెళ్ళి రావచ్చు, రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని నార్మల్ లైఫ్ స్టైల్ని హ్యాపీగా చేయొచ్చు.